మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఫార్ములా కార్ రేస్ కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ధర్మాసనం క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ఏసీబీ దర్యాప్తులో మేము జోక్యం చేసుకోలేము, రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మరోవైపు ఈ హైకోర్టు ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేసిందో, కేసు కొట్టివేసిందో, దీనికి సంబంధించి ఆయన కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మీ దగ్గర అప్డేట్ ఏంటి? చందు, కాసేపు క్రితమే ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏదైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితమే దీని మీద వాదోపవాదాలు జరిగి ముగిసినా కానీ ఇవాళ తీర్పు రిజర్వ్ చేసి ఇవాళ కాసేపు క్రితమే హైకోర్టు ఈ విషయంలో తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఇదే అంశంలో కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఇప్పటికే కొట్టివేసింది. ఈ కొట్టివేసిన నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇప్పుడు అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు విషయంలో అటు ఏసీబీ అధికారులు, ఇటు ఈడీ అధికారులు ఇప్పటికే కేటీఆర్ రావాలంటూ ఇప్పటికి నోటీసులు ఇచ్చారు. నిన్న ఏదైతే ఏసీబీ కార్యాలయానికి విచారణకు వెళ్తా అని చెప్పి వెళ్ళిన తర్వాత న్యాయవాదితో కేటీఆర్ వెళ్ళారు. న్యాయవాదిని అనుమతించని నేపథ్యంలో అక్కడ ఒక లేఖను ఏసీబీ అధికారులకు ఇచ్చి వచ్చారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా సాయంత్రానికి ఈ నెల 9వ తేదీ అంటే ఎల్లుండి మళ్ళీ విచారణ రావాలంటూ కేటీఆర్కు మరోసారి ఏసీబీ అధికారులు నోటీస్ ఇచ్చారు. ఇవాళ ఈడీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉన్న వారికి కూడా లేఖ కొంత సమయం కావాలని అడిగిన నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా దానికి సమ్మతించారు. అయితే ఏసీబీ అధికారులు నిన్న విచారణకు వారి ముందు హాజరు కాకుండా వెనుదిరిగారు కేటీఆర్. అయితే 9వ తేదీన హాజరు కావాలని చెప్పే నేపథ్యంలో హైకోర్టు తీర్పు కూడా ఇవాళ వెలువరించింది. కేటీఆర్ వేసిన పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఖచ్చితంగా 9వ తేదీ అంటే వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉన్నట్టు కూడా సమాచారంగా తెలుస్తుంది. అయితే 9వ తేదీ విచారణ జరిగిన తర్వాతనే కేటీఆర్ను ప్రశ్నించిన తర్వాతనే అధికారులు అరెస్టు చేశారా, మరోసారి విచారణ పిలిచి అరెస్ట్ చేశారన్న విషయంలో ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా ముగ్గురు A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో వారిని కూడా ఏసీబీ అధికారులు రేపేలుండి విచారిస్తున్న నేపథ్యంలో ఈ విచారణ పూర్తి అయిన తర్వాత 9వ తేదీ A1గా ఉన్న కేటీఆర్ని విచారించిన తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో ఖచ్చితంగా ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు దూకుడుగా పోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్టులు ఉండబోతున్నాయనే సమాచారం ఉన్న నేపథ్యంలో అధికారులు ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇవాళ కేటీఆర్ సంబంధించి ఈ కార్ వ్యవహారంలో తీర్పు వస్తున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ భవన్లో కానీ, ఇటు నందినగర్లోని కేటీఆర్ నివాసంలో కానీ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు కూడా సమావేశం అయినట్టు కూడా మనకు తెలుసు. మరి కాసేపట్లోనే నందినగర్ నుంచి పార్టీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అటు ఈడీ అధికారులు కూడా విచారణ పిలుస్తున్న నేపథ్యంలో ఎల్లుండి అంటే 9వ తేదీన కేటీఆర్ ఏదైతే ఈ ఏసీబీ విచారణకు హాజరవుతున్న తర్వాతనే అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చందు, రాజేందర్, అంటే నిన్న జరిగిన నాటికే పరిణామాలను ఏ విధంగా చూడాలి? అంటే ఆయన ఒక పక్కన ఎంక్వైరీకి సంబంధించి రావడం, తర్వాత లీగల్ టీమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేసుకుని మళ్ళీ వస్తానంటూ వెనుతిరగడం, ఈ గ్యాప్లో ఏసీబీ సోదాలు చేయడానికి గచ్చిపోలి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఆయనకు సంబంధించిన అడ్వకేట్ అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఏదైతే లాకి ఒక రకంగా అగెయినెస్ట్గా వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి? ఏదైతే నిన్న ఏసీబీ అధికారుల వద్ద విచారణ వెళ్ళిన తర్వాత న్యాయవాదితో వెళ్ళారు. అయితే న్యాయవాదితో విచారణ జరపాలని కేటీఆర్ కోరారు. దానికి అధికారులు సమ్మతించలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి ఒక లేఖ ఇచ్చి వెనుదిరిగారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఏసీబీ అధికారులు ఎవరింటి మీదుగా నిన్న కేటీఆర్ నివాసంలో సోదాలు చేయలేదు. ఇది తప్పుడు ప్రచారంగా మాత్రమే చెప్పవచ్చు. అయితే సాయంత్రం పూట మాత్రమే ఇదే అంశం మీద 9వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని ఒక లేఖ ఇచ్చారు. దాంతో ఖచ్చితంగా 9వ తేదీకి విచారణ హాజరవుతున్నట్టు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. ఆ తర్వాతనే అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, తదుపరి ముందడుగు ఏ విధంగా ఉండబోతుంది, అరెస్ట్ చేశారా, మరోసారి విచారణ పిలిచి ఈ కేసు వ్యవహారంలో పూర్తి వివరాలు రాబట్టిన తర్వాతనే యాక్షన్ తీసుకుంటారా అనేది మాత్రం 9వ తేదీ తర్వాతనే స్పష్టంగా తెలిసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చందు, మరి హైకోర్టు తీర్పుపై ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి వెళ్తారా? ఈ గ్యాప్లోనే మళ్ళీ ఏమైనా అరెస్ట్ తప్పదా? ఎలా చూడాలి? ఏదైతే హైకోర్టు తుది తీర్పు ఇచ్చే నేపథ్యంలో ఖచ్చితంగా ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆ తర్వాతనే పైకోర్టుకు వెళ్ళాలా,
ఏ నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా లేనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ పరంగా ఈ కార్ రేసులో జరిగిన వాదనలు అంటే వ్యవహారాలు మొత్తం కూడా రిటర్న్కి ఇచ్చే నేపథ్యంలో తన వాదన కూడా హైకోర్టులో చెప్పానని చెప్పి నిన్న కూడా కేటీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనూ విచారణకు హాజరైన తర్వాతనే తదుపరి యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది చందు. మరోవైపు హైకోర్టు తీర్పు తర్వాత ఏసీబీ స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో పలు చోట్ల ఏసీబీ సోదాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. సో అంటే ఈ సోదాలు వీటిని ఎలా చూడాలంటే నిన్న మీరు చెప్పినట్లు సోదాలు జరగలేదంటున్నారు, ఒక పక్క ఏమో సోదాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది కరెక్ట్? ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి సోదాలు నిర్వహించలేదు. ఎందుకంటే విచారణ జరుగుతున్న సమయంలో హాజరు కావాలని కోరుతున్నారు. కేవలం తప్పుడు ప్రచారంగా మాత్రమే చెప్తున్నారు. నిన్న ఏదైతే వార్తలు వచ్చాయో ఈ వార్తలు పూర్తిగా తప్పని కొట్టుపడేసినారు. ఈ నేపథ్యంలో ఎటువంటి విచారణ కేటీఆర్ నివాసంలో ఓరియన్ విల్లాస్ కానీ నందినగర్లో కానీ జరగలేదని చెప్పేసి అధికారులు స్పష్టంగా చెప్పారు. ఇది కేవలం తప్పుడు ప్రచారంగా మాత్రమే చెప్పారు చందు. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.